సంవత్సరానికి గాను బాలాపూర్ వినాయకుని యొక్క లడ్డు 30 లక్షల 1,000 రూపాయలకు దక్కించుకున్నారు. వారికి భగవంతుడు ఎల్లవేళలా వారి యొక్క దీవెనలు ఉండాలని మరొక్కసారి బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి తరఫున బగ్గి ఆగాలన్నా ప్లీజ్ అన్నా బగ్గి. హలో అన్నా పోలీస్ వారు దయచేసి మాకు సహకరించండి అన్నా పోలీస్ వారు మాకు దయచేసి సహకరించండి అన్న. 2 నిమిషాలు ఆ లడ్డు తీసుకున్న వ్యక్తి ఆ బగ్గిలో పోతాడు. పోలీస్ వారు దయచేసి 2 నిమిషాలు సహకరించండి, తర్వాత ప్రశాంతంగా చెప్పుకుందాం. 2 నిమిషాలు ప్లీజ్. లడ్డు తీసుకున్న అందులోకి వస్తాడు ప్లీజ్, అప్పటి వరకు ఆపండి. లడ్డు తీసుకున్నటువంటి కొలన్ శంకర్ రెడ్డి గారు బాలాపూర్ బల్లౌడ కల్సా మాజీ చైర్మన్ కొలన్ శంకర్ రెడ్డి గారు ఆ వాహనం పైకి వస్తారు. దయచేసి పోలీసు వారు సహకరించి లడ్డు డప్పన్నలు ఇక్కడ రండి అన్న. డప్పు కదా డప్పన్నలు దాని ముందు రండి, బగ్గి ముందు డప్పన్నలు అందరూ ఆ బగ్గి ముందు వాళ్ళన్నా. కొలన్ శంకర్ రెడ్డి గారు 30 లక్షల 1,000 రూపాయలకు బాలాపూర్ వినాయకుని యొక్క లడ్డు. అలాగే భక్తులందరూ కూడా దయచేసి ఆ బాలాపూర్ ఆర్యవైశ్య సంఘం వారు నిర్వహించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని ఆ యొక్క ప్రసాదం ఆ బండి మీద ఉన్న కమిటీ సభ్యులు అందరూ సహకరించి శంకరెడ్డి అన్నకి దారి ఇవ్వండి. భక్తులందరూ కూడా బాలాపూర్ ఆర్యవైశ్య సంఘం వారు ఏర్పాటు చేసినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని తీసుకొని అన్న డీసీఎం దిగిపోతుందన్నా, మీరు జాగ్రత్త. డీసీఎం దిగిపోతుంది. దిగురి అన్న, ఆ డీసీఎం వంగిపోతుంది ప్లీజ్. డీసీఎం వంగిపోతుందన్నా, దిగండి అన్న. డీసీఎం వంగిపోతుంది, దిగండి అన్న. బాలాపూర్ ఆర్యవైశ్య సంఘం వారు భక్తులందరినీ కూడా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరూ కూడా వారు ఏర్పాటు చేసినటువంటి అన్న ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుకున్నాను. హనుమాన్ ఆలయం ఎదురుగా శంకరెడ్డన అన్న బగ్గి నుంచి రాన ఆ బండి బాలేనా శంకరన్న. భక్తులందరూ కూడా మరొకసారి హనుమాన్ ఆలయం ఎదురుగా ఏర్పాటు చేసినటువంటి అన్నదానాన్ని ప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాను. బాలాపూర్ ఆర్యవైశ్య సంఘం వారు అన్నదానం ఏర్పాటు చేశారన్న. అందరూ కూడా ఆ అన్న ప్రసాదాన్ని తీసుకోవాలి. పోలీసు వారు అందరూ కూడా కొంచెం ఆ లడ్డు కొనడానికి ఎస్కాట్